బీసీ రిజర్వేషన్ అంశం అనేది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అధికార పార్టీ ఏమో అది సాధ్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కాదు, అది కేంద్రం మీద నెట్టివేస్తే కేంద్ర పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం మీద అనేక ఏళ్ళు ఉద్యమం చేసి బీసీల కోసం పోరాడినటువంటి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు, కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్రానిదే, కేంద్ర ప్రభుత్వం చేస్తేనే రిజర్వేషన్లు అమలు అవుతాయని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. నేను మంచి క్లారిటీ ఇస్తా. రాజ్యాంగంలోని 243 D6 ఆర్టికల్ చదవాలి ఎవరైనా. అందరూ రాజ్యాంగం చదువుతారు, కోర్టులు చదువుతాయి. దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ అధికారం ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది. అందులో క్లియర్గా కూడా రాజ్యాంగం 243 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నిర్ణయించవచ్చు అని చెప్పి స్పష్టంగా ఉంది. దాని ప్రకారం వీళ్ళు అసెంబ్లీలో బిల్లు ఎవరు పాస్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసేది. దాని ప్రకారం వీళ్ళు ఏం చేయాలి? అసెంబ్లీలో చట్టం పాస్ కాందడి జీవో తీసి ఎన్నికలకు పోవాలి. అట్లా చేయకుండా కేంద్రం మీద నెట్టారు. సరే, కేంద్రం మీద నెట్టేసే దశ ఇప్పుడు కాదు, చాలా టైం ఉన్నది. ఇంకా కేంద్రంలో సుప్రీంకోర్టులో అన్నీ కొట్టేస్తే అప్పుడు 9వ షెడ్యూల్ కూడా కాదు, అది రాజ్యాంగాన్ని సవరించాలి, దానికి వివరణ ఇస్తలేరు. దాని ప్రకారం వీళ్ళు ఏం చేయాలి? జీవో తీయాలి, జీవో తీసి అమలు చేయాలి. అట్లా చేసిరా? చేయలేదు వాళ్ళు. ఆడ బిల్లు పాస్ అయిందో లేదో ఎంబడే కేంద్రం మీద నెట్టి పోయి ఢిల్లీ మీద, అది కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నీ చేసి ఇచ్చారు. అఖిలపక్షాన్ని తీసుకుపోయి అడిగేటటువంటిది ఎందుకు లేదు వాళ్ళకు? నిజంగా కేంద్రం మీద ఉంటే అడుగుతారు వాళ్ళు. అప్పుడు కేంద్రం చెప్తుంది మీ దగ్గర ఉన్నది జీవోది అమలు చేయి, కాకపోతే అప్పుడు చూద్దామంటారు. ఆ విధంగా అమలు చేయకుండా జీవో తీయకుండా నెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తున్న రాజ్యాంగం ప్రకారం మీకున్న పవర్ను ఫుల్ ఎక్సర్సైజ్ చేయి. రెండవది, కేసు గెలిచే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నియమించి జనాభా లెక్కలు చేయాలని చెప్పింది. దాని ప్రకారం మీరు జనాభా లెక్కలు తీశారు. సుప్రీంకోర్టు డెడికేటెడ్ కమిషన్ అన్నది, కమిషన్ కూడా నియమించారు, జనాభా లెక్కలు తీశారు. పెంచిన దాన్ని జీవో తీసి అమలు చేయాలి. అప్పుడు అమలు చేసే సందర్భం లోపల కోర్టులో ఏమైనా ఆటంకాలు ఏర్పడితే, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణకి అడగాలి. ఎప్పుడు కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, చాలామంది న్యాయ సలహాలు తీసుకున్నాం. ఇంతకుముందు చేసినటువంటి బీహార్ స్టేట్ కానీ కర్ణాటకకు సంబంధించి ఇంప్లిమెంట్లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి ఇది ఒక్క స్టేట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి అనేది కొంత వాళ్ళు వాదిస్తున్నారు. ఏ రిజర్వేషన్ల మీద పోయింది రాజ్యాంగంకు? తమిళనాడు ఎప్పుడు పోయింది? సుప్రీంకోర్టు కొట్టేసినాక 9th షెడ్యూల్ కోసం పోయింది. బీహార్ది ఇప్పుడు ఏడున్నది? సుప్రీంకోర్టులో ఉంది. మీ దగ్గర నీది ఏడున్నది? ఇక్కడ హైకోర్టు పోకపోతే, సుప్రీంకోర్టు పోకపోతే, అమలు చేయకపోతే, జీవో చేయకుండా కేంద్రం మీద ఎందుకు నెడుతున్నాం? దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసినాక అందరూ ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అఖిలపక్షాన్ని ఎప్పుడు తీసుకుపోవాలని సుప్రీంకోర్టులో కొట్టేసినాక మండల కమిషన్ అప్పుడు కూడా ఏది జరిగింది అదే జరిగింది. అనేక కమిషన్లలో అదే జరిగింది. ఇక్కడ కూడా అదే. నువ్వు ఏం చేయకుండా కేంద్రం మీద నెట్టేస్తే తప్పించుకునే ప్రయత్నం తప్ప అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్టన్నా స్పష్టత లేదు. నీకు నిజంగా అమలు చేయాలని ఉంటే చాలా ప్రక్రియ ఉంది దానికి. ఆ ప్రక్రియ ప్రకారం జీవో తీసి నోటిఫికేషన్ ఇవ్వు. అప్పుడు అమలు చేయకపోతే కోర్టు స్టే ఇచ్చినా కొట్టేసిన సుప్రీంకోర్టు అప్పుడు రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేయాలి. బీసీల కోసమే కొట్లాడినటువంటి ఆర్ కృష్ణయ్య గారు గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీసీలను పట్టించుకున్నటువంటి కవిత కలవడం చాలా బాధాకరము, దీన్ని ఖండిస్తున్నా అని చెప్పి నిన్న పీసీసీ మాట్లాడిండు. మీరు ఏం చెప్తారు? వాళ్ళు నా దగ్గరికి కవిత ఏమని వచ్చింది? సలహాలు తీసుకోవడానికి వచ్చేది. నేను కూడా 42% మద్దతు ఇస్తాను గారు, మీరు సలహాలు ఇవ్వండి అని వచ్చింది. తప్పేముంది? మన ముఖ్యమంత్రి గారి డాక్టర్ అనేక మంది నా దగ్గరకు వస్తారు, అనేక పార్టీలు వస్తాయి. బీసీ ఉద్యమకారుడు 50 ఏళ్ళ నుంచి వెట్లాడుతున్నాడు, ఈయన సూచనలు తీసుకోవాలి, సలహాలు తీసుకొని వస్తా అని. ఆమె కూడా అందుకోసం వచ్చింది. నేను చెప్పాను ఆమెకు ఒకటి క్లియర్గా, మీరు కొట్లాడే పద్ధతిలో కేంద్రం మీద కాదు రాష్ట్రం మీద కొట్లాడని. కేంద్రం మీద ఎట్లా కొట్లాడతారు ఇప్పుడే ఈ దశలు అని చెప్పి నేను మాట్లాడి రాజ్యాంగము ఆ విషయాలని ప్రస్తావించిన. అప్పుడు ఆమె కన్విన్స్ అయ్యి ఆ మీడియాలో కూడా అదే మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో 243 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మొదట జీవో తీసి అమలు చేయాలని అడిగింది. ఆమెకు మంచి సలహా ఇచ్చినాం.
పంత మార్చాలని కూడా సలహా ఇచ్చాను. రైలు రోకో చేస్తుంటుంది సార్, ఆ విషయంలో కూడా మీరు ఏమైనా మద్దతు ఇచ్చారా? అంటే నేను బీసీ రిజర్వేషన్ల కోసం ఛాంపియన్ను. 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, అనేక విజయాలు సాధించిన. ఈ రోజున ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు మొట్టమొదట దేశంలో ఎక్కడ లేకముందే నేను కొట్లాడుతున్నా. ఎన్టీ రామారావు తోటి అంజయ్య పీరియడ్ నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఆ రోజు కొట్లాడితే ఎన్టీ రామారావు మా రిజర్వేషన్ ఉద్యమ సందర్భంగా 20% పెట్టాడు. 20% మళ్ళా పెంచాలని కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి 34 పెంచాడు. అప్పటి నుంచి కొట్లాడుతున్నాం. హైకోర్టులో కొట్లాడినాం, సుప్రీంకోర్టులో కొట్లాడినాం, ఇప్పటికీ కొట్లాడుతున్నాం. నేను కొట్లాడుతున్నా, దానికి మద్దతుగా అనేక మంది ఉద్యమాలు ఈరోజు బీసీ సంఘాలు అనేకం కొట్లాడుతున్నాయి. వాళ్ళందరూ కొట్లాడటం మద్దతు తప్పనిసరి అడుగుతుంటారు, బీసీలే మద్దతు ఇస్తారు వాళ్ళకు. ఇప్పుడు నేనే కొట్లాడుతాను, నాకే పిలిపిస్తారా సార్ ఇవ్వమని మద్దతు? అంటే రిజర్వేషన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తప్పనిసరి అందరి మద్దతు అప్పుడు తీసుకుంటా. బీసీ నేత ఉన్న మీరు ఒక పార్టీలో జాయిన్ అవ్వడం టెక్నికల్గా మీకు ఇబ్బందులు కలిగిస్తలేవు? అనేక పార్టీలను కలుస్తూ ఉంటారు. అంటే పార్టీ వాళ్ళందరూ పార్టీ నేతలే, ఆయన బీసీ నాయకుడు, అందరు కలుస్తుంటారు, తప్పేమనేది. బీజేపీకి గొప్ప మనస్తత్వం, క్రమశిక్షణ కలిగిన పార్టీ లైన్ దాటకుండా పార్టీ లైన్లోనే మాట్లాడాలి. అట్లే మాట్లాడితే నేను బీజేపీ సిద్ధాంతాలు తూచా తప్పకుండా ఆచరణను అమలు చేస్తా. ఎందుకంటే నేను 1970 నుంచి 80 వరకు ఆర్ఎస్ఎస్ ఉన్నా. బీజేపీ పార్టీ స్థాపించినప్పుడు జనసంఘ్ ఉన్నప్పుడు కూడా నేను అలా పనిచేసిన, రాత్రింబవళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డా. అదే లైన్లో ఇప్పటికి కూడా ఆచరణలో నేను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఆచరిస్తే ఇప్పటికి నా బట్టలు బంధించండి, నేను ఉతుకుతా, గిన్నె కడుక్కుంటా, క్రమశిక్షణతోటి జీవితంలో అడుగును ఆచరిస్తుంది. నీతి, నిజాయితీ, నైతిక విలువలు ఇవన్నీ పాటిస్తా. కాబట్టి వాళ్ళందరూ గౌరవిస్తారు. బీజేపీ మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు వచ్చే ఎన్నికల్లో బీజేపీనే గెలిపిస్తారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం వచ్చేసారి. ఎందుకంటే అన్ని పార్టీలు చూసారు, టీఆర్ఎస్ను చూసారు, కాంగ్రెస్ను చూసారు. టీఆర్ఎస్ అప్పులు చేసిపోయిందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ అదే పని చేస్తుంది. రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదని అర్థమైపోయింది. ఫైనాన్షియల్గా దెబ్బతీసే ఒక శ్రీలంక లేక పాకిస్తాన్ లేక అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే కేంద్ర బడ్జెట్ కావాలి, రాష్ట్ర బడ్జెట్తో పాటు కేంద్ర బడ్జెట్ కావాలి. ఇది ధనిక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయం అంతే. ఇంత చిన్న రాష్ట్రానికి నెలకు 20,000 కోట్ల ఆదాయం ఉంది. ఇంత ఆదాయం, ఇంత తక్కువ జనాభా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఇంత ఆదాయం ఉండడం చిన్న విషయం కాదు. తప్పనిసరి బీజేపీ అధికారంలోకి వస్తుంది. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. బీజేపీ పార్టీ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, లేకపోతే ఈ పార్టీలన్నీ అప్పులు చేసి అప్పులు గంపని ఎత్తి మీద పెట్టిపోతారు. ఈ అప్పులు ఎవరు కడతారు, ఏం డెవలప్మెంట్ ఉండదు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే బీసీ కార్డు చాలా వరకు రాష్ట్రంలో నడుస్తుంది. దానికి సంబంధించి బీసీ ముఖ్యమంత్రిని మీరు సమర్థిస్తారు, అటు కాంగ్రెస్ కానివ్వండి, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన, అటు బీఆర్ఎస్కు సంబంధించి? బీసీ వాదం ఒక్క రోజుతో రాలేదు. 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. మొదటి దశ ఉద్యమం లోపల చదువు గురించి పొట్లాడినాం. ఈరోజు దేశంలో లేని విధంగా ఇక్కడ బీసీలు చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, స్టడీ సర్కిళ్ళు, ఈ విధంగా రిజర్వేషన్ నమ్మం లోపల జీవోలలో మార్పులు, అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఈ బీసీ ఉద్యమం ఇప్పటికీ 12,000 ఉద్యమాలు చేశాం. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, వేలాది మందిని ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ చేశాం. అనేక మంది నాయకులు గతంలో చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమం ఊపుకు దోహదపరిచారు, సహకరించారు. అట్లే ఇప్పుడు బీసీ ఉద్యమం మన రాష్ట్రంలో ఉన్నంత దేశంలో ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్న స్కీములు కూడా ఎక్కడ లేదు. అయితే మన దగ్గర జరిగిన ఉద్యమము పొలిటికల్ ఉద్యమం కాదు. ఇది పేద కులాలు అందరూ సమగ్రంగా డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరని. మొదటి దశ లోపల బీసీలు బాగుపడాలంటే చదువుకోవాలనే ఉద్యమం బిగినింగ్లో చేసినాం 45-50 ఏళ్ళ కింద. అందుకు చదువుకోవాలంటే ఇప్పుడంటే కొద్దిగా డెవలప్ అయ్యారు ప్రజలు. 50 ఏళ్ళ కింద, 45 ఏళ్ళ కింద హాస్టల్ సీట్ దొరికితే తప్ప చదవనటువంటి పరిస్థితి, స్కాలర్షిప్ వస్తే తప్ప చదవనటువంటి పరిస్థితి. ఆ కాలంలో స్కాలర్షిప్లు ఇవ్వాలి, హాస్టళ్ళ సంఖ్య పెంచాలని పోరాటం అంటే ధర్నాలు చేసి రిప్రజెంటేషన్ కాదు. 1978 లోపలనే 2,000 మందిని తీసుకుపోయి స్ట్రాటజీస్ తోటి అసెంబ్లీ లోపలికి పోయి, గేట్లు దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు వాళ్ళ కొట్టాం.
అది చరిత్రాత్మకమైన ఉద్యమం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, దేశంలో ప్రపంచంలో కూడా అట్లాంటి ఉద్యమం ఉన్న ఈ శాసనసభ మీద దాడి చేసింది లేదు. ఆ రోజే చెన్నారెడ్డి గారు పిలిపించి హాస్టళ్ళు ఎక్కువ మంజూరు చేశారు, స్కాలర్షిప్ల సంఖ్య పెంచారు. 1982 గురుకుల పాఠశాలలు కావాలని తెలుగు సంఖ్య అప్పుడు బీసీవీ డైరెక్టరేటు, ఎస్సీ డైరెక్టరేట్ అని సపరేట్ బిల్డింగ్లు ఉండే, దాడి చేసి తుక్కుగా వలగొట్టాం 4000 మందితోటి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి పిలిపించి, పరిగి రామరెడ్డి మినిస్టర్ ఉండే, ఆయన ద్వారా మమ్మల్ని పిలిపించి ఎందుకు గొడవ చేస్తున్నారు, ఎందుకు వెళ్ళగొట్టారంటే మీకు మా హాస్టళ్ళు చాలా అయినాయి, అందులో మంచి స్టడీ లేదు, గురుకులాలు పెట్టాలని చెప్పాము. ఆ రోజు ఆయన 46 గురుకులాలు మంజూరు చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో బీసీ ప్రైవేట్ కాలేజీలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఫీజులు కొట్టలేక చాలామంది చదవలేకపోతున్నారు, ఫీజులు అన్నీ గవర్నమెంటే భరించాలని అమర నిరాహార దీక్ష చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ఒప్పుకొని ఫీజు రియంబర్స్మెంటు కాలేజ్ హాస్టల్ పెట్టాడు. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఎజెండాతోటి, విజన్ తోటి పేద కులాలు చదువుకోవాలి. బీసీ ఉద్యమం అంటే ప్రజల కోసం, నాయకుల కోసం కాదనే కాన్సెప్ట్ మీద ఉద్యమం తీసినాం. బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్కీములు లేవు. మేము ఎజెండా విజన్ తోటి బీసీ ఉద్యమం అంటే ప్రజల కోసం, నాయకుల కోసం. ముఖ్యమంత్రి లేకున్నా బీసీలకు సంక్షేమ పథకాలు కానీ ఇతర ఏవి లబ్ధి పొందాలని అంటారు. అంటే అదే అంటలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేకుంటా కానీ కాదు, లేకున్నా మేము ఇవన్నీ చేసినామని చెప్తున్నా. ముఖ్యమంత్రి నుండి కూడా చేయని వాటిని మేము చేసినాం. ఇప్పుడు రాజ్యాధికారం కోసం పోరాటం చేశాము, సర్పంచులు రిజర్వేషన్లు పెట్టించాము, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని 96 నుంచి కొట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ వచ్చిన చైతన్యం ఈరోజు రాజ్యాధికారం, బీసీలు ముఖ్యమంత్రి కావాలనే స్థాయికి ఆటోమేటిక్గా పెరిగింది. అది ఈరోజు బీసీల ముందున్న ఎజెండా బీసీ ముఖ్యమంత్రి కావాలని. దీనిని రాజకీయ పార్టీలు గుర్తించినాయి. మొట్టమొదట బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది, తర్వాత కాంగ్రెస్ అంటుంది. అన్ని పార్టీలు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. బీసీ వచ్చేసారి తప్పనిసరి వచ్చేది బీసీల ముఖ్యమంత్రి, బీసీ వాదమే. అది బీజేపీ ద్వారా సాధ్యమని చెప్పి మీకు గుర్తు. ఆర్ కృష్ణయ్య చూడొచ్చా సీఎంగా ఇంత పోరాటం చేసిన? కృష్ణయ్య సీఎం కోసం పోరాడాడు. నేను నిస్వార్థంగా నిష్కామ కర్మ. నేను భగవద్గీతలో శ్లోకం ఉంది, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని మంచి శ్లోకం అది. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడము ఒక నాయకుడి లక్షణం. ఆ సిద్ధాంతం ప్రకారమే ఈ ప్రతి అడుగునది అట్టే పోతుంది, ఇక ముందు కూడా అట్టే పోతుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బీసీ కార్డు ఇప్పటి నుంచే కదా, ఉద్యమం అనేది దాదాపు 40 నుంచి 50 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం అంచెలంచెలుగా వస్తూ ఈరోజు రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి రావాలి, రాజ్యాధికారం చేపట్టాలనే స్థాయికి ఎదిగింది. కాబట్టి డెఫినెట్గా ఇటు బీజేపీ గత ఎన్నికలకు సంబంధించి బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్మెంట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇస్తా అంటున్నారు. కాబట్టి వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తూనే, అసలు బీసీ ముఖ్యమంత్రి కూడా తనకు ఏది ఆదేశిస్తే అది చెప్పలేము ఇప్పుడే. కాబట్టి అది ఏం జరుగుతుందో కూడా అంతా భగవంతుడే నిర్ణయిస్తాడని చెప్తూనే కవితకు మద్దతు ఇచ్చింది మాత్రం కేవలం ఒక బీసీ నేతగా. ఎందుకంటే తను సహాయం కోరి సలహాలకు వచ్చింది కాబట్టి సలహాలే ఇచ్చాను కాబట్టి బీసీ నేతలకు మద్దతు ఇస్తానంటూ కూడా ఆర్ కృష్ణయ్య చెప్తూనే, ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంది అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం మీద అనవసరమైనటువంటి నెపం నెట్టకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధ దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.